కూతుర్ని చెన్నైలో ఇచ్చాడు. ఈయనకి తెలుగు ఒకటే వచ్చి పాపం. కూతుర్ని చూద్దామని చెన్నైకి వచ్చాడు. ఆ కూతురుతో మాట్లాడుకున్నాడు. ఇంటి దగ్గర నుంచి అర్జెంటుగా ఫోన్ వచ్చింది, భార్య దగ్గర నుంచి అర్జెంటుగా రావాలని. సరే బయలుదేరి బస్ స్టాండ్కి వచ్చేసరికి 9 గంటలు అయిపోయిందంట. 9 గంటలు అవడంతో తిరుపతికి బస్సులు ఏం లేవు, తెల్లవారి వరకు ఉండాలి అని చెప్పారు. తెల్లవారి వరకు ఈ చిటికుల్లో ఈ వేడికి ఎక్కడికి ఇక్కడ ఉండేది, ఇక్కడెక్కడన్నా హోటల్ మంచి రూమ్ తీసుకుని తెల్లవారికి పోదాం అనుకుని అక్కడ హోటల్ దగ్గరికి వస్తే రూమ్ 2000 అని రాసిందంట. అమ్మా 2000 ఊరినైనా సరే అయితే పోతుంది. ఆ చీటికలు చచ్చేదానికన్నా 10 రూపాయలు ఖర్చు అయినా మంచి రూమ్ తీసుకొని ఏసీ రూమ్లో హాయిగా పడుకోబోదాం అనుకున్నాడు. సరే రిసెప్షన్లో హోటల్ మేనేజర్ ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చన్నాడు, ఏమండి హోటల్లో రూమ్ ఉందా అని అడిగాడు. ఈయనకి తమిళ ఒకటే ఆయన అడిగిన మాట అర్థమైంది. తమిళ్లో హోటల్లో రూమ్ ఉంది అన్నాడు. ఉంది అన్నానికి ఏమంటారు తమిళ్లో? ఇరుకు. ఇరుకు తెలుగులో ఇరుకంటే ఇరుగ్గా ఉందని, ఇరుకంటే ఇరుగ్గా ఉంది అని అర్థమైంది. మీరు తెలుగు ఒకటే వచ్చు కదా. ఆ మాట ఊరికి అడుగుతా ఉంటాడేమో అనుకున్నాడు. అదల్లా ఇలా అబ్బా ఇరుక్కో అన్నాడు. ఇరుక్క మళ్ళీ ఆ మాట ఈ మాట వద్దు కానీ 2.5 ఇస్తా ఫ్రీగా ఉండేది మీ అన్నాడు. ఇలా ఇరుక్కో అన్నాడు. మళ్ళీ ఇరుక 2.5 ఇస్తాడు. ఇరుక ఈసారి ఫైనల్ మాట, ఈసారి 3000 ఇస్తా ఫ్రీగా ఉండేరు మీ నాకు అన్నాడు. ఆయన ఇరుక్కప్ప అన్నాడు. మళ్ళీ ఇరుక నువ్వు వద్దు నీ రూమ్ వద్దని బస్ స్టాండ్కి వచ్చేసాడండి. సరే బస్ స్టాండ్కి వచ్చాడు. తెల్లవారు నిద్ర పట్టిందే కాదు, ఒకటే చీటికలు. తెల్లవారులు చీటికలు కొట్టుకుంటా ఉన్నాడు. సరే ఎప్పుడెప్పుడు బస్సు వస్తే ఎక్కి తిరుపతికి పోదామని ఎదురు చూస్తున్నాడు. ఇంతలో తెల్లవారింది. 6 గంటకే మొదటి బస్సు. తిరుమల తిరుపతి తిరుమల తిరుపతి అంటున్నాడు ఈయన. సరే కండక్టర్ దగ్గరికి వచ్చాడు. ఈయన ఎక్కచ్చుగా బస్సు అనుమానం. సరే బస్సు ఎక్కడానికి వచ్చి, ఏమండి ఈ బస్సు తిరుపతికి పోతుందా అని అడిగాడు. ఈయన తమిళ్లో పోతుందన్నాడు. ఏమని? పోవాలి.